చేసిన అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు. భూకబ్జా మందిర్ అంటున్నారు, ప్రెస్లో వచ్చినాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినాయి, తర్వాత వచ్చేసి టీవీలో చూస్తున్నాము. ఆ పత్రిక కథనాలు మీరు చూస్తే మన గుంతకల్ ప్రజలకు ప్రతి ఒక్క విషయం తెలుసు. మనమే గుంతకల్ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన భూకబ్జా మంత్రి అన్నారు, తర్వాత వచ్చేసి లిక్కర్ మంత్రి అన్నారు, తర్వాత ఇసుక అక్రమ దందా మంత్రి అన్నారు, తర్వాత వచ్చేసి బెంజికర్ మంత్రి అన్నారు. ఇట్లా రకరకాల అక్రమాలు పాల్పడుతూ టీవీల్లో కానీ పేపర్లో కానీ కథనాల్లో చూస్తే మనము ఇలాంటి వ్యక్తిని మనం గుంతకల్ నియోజకవర్గం తెచ్చుకొని అతను ఏమైనా గెలిపిస్తే మన గుంతకల్ నియోజకవర్గం కూడా రెండో గుమ్ములు అవుతుంది. అక్కడ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా అధికార పార్టీ నామినేషన్ వేసడానికి వచ్చినటువంటి ఎంపీటీసీ కార్యకర్త ఎంపీటీసీ మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ స్వేచ్ఛాయుతంగా రాజ్యాంగ ప్రకారంగా నామినేషన్ వేయడానికి పోతే అంత దౌర్జన్యం చేసి ఒక్క టీడీపీ కార్యకర్త కూడా నామినేషన్ వేయడానికి భయపడతాను గురి చేశాడు. అటువంటి వ్యక్తి ఇదే గుంతకల్ నియోజకవర్గంలో టికెట్ కేటాయిస్తే ఇప్పుడు కూడా అరాచకాలు చేస్తారని గ్యారంటీ లేదు, ఖచ్చితంగా నమ్మకం లేదు. అదే విధమైనటువంటి సంస్కృతి కూడా విషయం చెబుతారు. దయచేసి కర్నూలు జిల్లా అయినటువంటి గుమ్మడి జయరాం గారికి టికెట్ కేటాయిస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది అకమ్మ గోచరంలో పడుతుంది. లాస్ట్కి భవిష్యత్తులో కూడా నాశనం అవుతుంది. మన జితేంద్ర గౌడ్ గారు ప్రతి ఒక్క కార్యకర్త గంటగా ఉంటూ ఆయన నాయకత్వంలోనే మన నియోజకవర్గ ప్రజలు కూడా నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు. అతనికి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా భారీ మెజార్టీ గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వదలుచుకుంటున్నాము. ఒకసారి ఆలోచన చేసుకోవాలా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసేటప్పుడు కూడా మన గున్నూరు జయరాం గారు మంత్రిగా ఉన్నప్పుడు మన నారా లోకేష్ బాబు గారిని అనరాని పట్టుబుద్ధులు దుర్భాష అంటాడు. అయ్యా నా లోకేష్ బాబు నువ్వు పాదయాత్ర చేస్తుంటే నీ పక్కన పంది నడుస్తున్నట్టు ఉంది, అరే లోఫర్గా అని చెప్పేసి తండ్రిని తిట్టినాడు, భువనేశ్వరిని తిట్టినాడు, నారావారి కుటుంబాన్ని తిట్టినాడు. అటువంటి దూషిత వ్యక్తిని ఈరోజు మన పార్టీలో చేర్చుకుంటేనే అతను మంచి వ్యక్తి అయిపోయినాడా? మనం కేవలము రంగు అంగి మాత్రమే పెద్ద షర్ట్ మాత్రమే మారింది, అంటే ఏమి కండవ మాత్రమే మారింది. కానీ ఆయన ఉన్నటువంటి అరాచకాలు కానీ అతని యొక్క మనస్తత్వం మారవు. ఓటు బట్టలు మారినందుకు మాత్రం మనిషి మారతాడు అనుకునేది అవివేకము. దయచేసి గుంతకల్ ప్రజలు ఆలోచన చేయాల్సింది ఏమంటే ఒకటే, ఖచ్చితంగా జితేంద్ర గౌడ్ గారి నాయకత్వంలో అది ఇష్టాన్ని కూడా మరోసారి పునరాలోచన చేసుకొని ఖచ్చితంగా టికెట్ కేటాయిస్తే వారి మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి టికెట్ వేస్తామని చెప్పేసి సభను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం